ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుల దేవ నిచ్చిన ఒక తండ్రి సమాధానములకు అధిపతి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. కొద్ది క్షణంలో నీ వాక్యం ధ్యానించుచుండగా నీ వాక్యంలో సత్యమును బోధించి నీ పరలోక జ్ఞానం మాకు కలుగు చేయమని నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పార్ట్ 4. చిన్న చిన్నగా మనం ఈ చేస్తున్నాం పని క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాం. క్రిస్మస్ ఈస్ నాట్ సెలబ్రేటింగ్ the birth of Jesus, but it is almost a message. ఒక గొప్ప సువార్త. సువార్తలో మనం దాదాపు ఇప్పుడు 4వ భాగానికి వచ్చాం. Now we are dealing with the signs of the Jesus birth. Signs of Jesus birth లో ప్రభు పుట్టినప్పుడు ఏమి జరిగింది? And how do they explain Christmas? What is the message of the signs regarding the birth of Jesus? మొట్టమొదటిగా మనము చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు దీన్ని కొద్దిగా this is usually for a morning meditation. It's not a theological college, a class theology, but it is only for our meditation. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనకు దేవదూతల గురించి జ్ఞాపకం చేయబడుతుంది. దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు జననంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర దేవదూతలు పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ దేవదూతలు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా సంగతులు చెప్పబడ్డాయి. దెర్ ఇస్ కాల్డ్ అంటే ఏంజియాలజీ అనే ఒక సిద్ధాంతం కూడా దీని విషయం మాట్లాడటం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు ప్రీచ్ దట్ వన్. కానీ అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ ఏంజల్స్ అని మనం క్లుప్తంగా మన మెడిటేషన్ కొరకు ఆలోచన చేస్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వి లుక్ ఎట్ ది ఏంజల్స్ ఇన్ ద ఈడెన్ గార్డెన్. ఏదైనా తోటలోనే వాడు ఉండి దేవుని మాట విరుద్ధంగా చేసినందువలన వాడు త్రోసివేయబడిన జనంగా అనగా దూతలుగా మనం చూసి అవి దేవునికి విరుద్ధమైన ఆత్మలుగా అని దాని మీద కొత్త వచ్చింది డెమనాలజీ అని, దయ్యాలను గురించినటువంటి ఒక సిద్ధాంతం మాట్లాడటం అంతా చదువుతూ ఉంది. మన కన్సర్న్ ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగినటువంటి ఈ దేవదూతలు ఎవరు? ద ఏంజల్స్ ఆర్ హెవెన్లీ మెసెంజర్స్. వీళ్ళు ఎవరు అంటే పరలోక సంబంధమైన దేవుని యొక్క సువార్తమానం మోసుకొని పోవు దేవుని పరిచారకులు. పరలోక సంబంధమైన దేవుని మాటను మోసుకొని పోవు దేవుని పరిచారకులు. They bring God's glory and his majesty అంటారు ఒక దగ్గర. దేవదూతలు దేవుని యొక్క గ్లోరీ, దేవుని మహిమను, ఆయన ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను ప్రజలకు తన వర్తమానాన్ని తీసుకొని తెలియచేసే దేవుని యొక్క పరిచారకులుగా మనకు పరిచయం చేయబడుతుంది. నిజమే. If you look at the importance of angels at the time of Jesus' birth, అవి పాటలు పాడుతున్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని పాటలు పాడుతూ ఉన్నాయి. దే ఆర్ రిజాయిసింగ్ గాడ్ బికమింగ్ వన్ విత్ అస్. అందుకే ఒక వేదాంతకర్త ఏమంటాడంటే హిస్ కమింగ్ ఈజ్ అవర్ బికమింగ్ అంటాడు. ఆయన ఆగమనమే మన సమరూపం గల వారిగా మార్చబడుటకు కారణమైందంట. సో హిస్ కమింగ్ ఈజ్ అవర్ బికమింగ్. దీని సిద్ధాంతం ఏంటంటే ఆయన రిక్తులుగా చేసుకుని భూలోకములోనికి రావడం అనేది ఎ కింగ్ కమింగ్ ఇన్ ఎ నార్మల్ వే టు సేవ్ హిస్ పీపుల్, టు అండర్స్టాండ్ హిస్ పీపుల్ అండ్ మేక్ పీపుల్ అండర్స్టాండ్ హూ ఇస్ గాడ్. దేవుడు ఎవరో అని మానవ మాధ్యమంలోనికి వచ్చి దేవునికి వచ్చిన జ్ఞానమును మానవును కలుగు చేయటకు వచ్చినటువంటి ఆ గొప్ప రిక్తత్వపు కార్యాన్ని చూసి దేవదూతలు ఆనందిస్తూ ఉన్నాయి. ఎవరైనా మన ఇంట్లో మన కొడుకు పుడితే కుటుంబం అంతా ఆనందిస్తుంది. కనుక ప్రభు ఈ గొప్ప కార్యాన్ని తలబెట్టి విజయోత్సవంతో అనగా విజయాన్ని కలుగచేయడానికి సాతానుతో చేస్తున్న ఆ ఉద్యమాన్ని కలగచే విజయాన్ని చూసి ఈ దేవదూతలు పరలోకమందు సంతోషిస్తూ ఉన్నాయి. అందుకేమంటాడు బైబిల్ ఒక మాట అంటాడు కదా, ఒక్క పాపి రక్షింపబడినట్లయితే పరలోకమందు సంతోషం అధిక మగును అంటాడు. ఆయన సమూహం అంతా, ఆయనతో ఉన్న సమూహం అంతా కూడా పరివారం అనవచ్చు. ఈ దేవదూతలు దేవుని యొక్క పరివారంగా కూడా ఉన్నాయని మనం అనవచ్చు. నిజమే, దే బ్రింగ్ గాడ్స్ గ్లోరీ
అండ్ ఇస్ మెజెస్టీ. మెజెస్టీ అంటే ఆయన దర్పం, ఆయన మహిమనే కాదు, ఆయన దర్పం కూడా. హౌ గ్లోరిఫైడ్ హిస్ నేమ్ ఈస్. అది లోకానికి కనపరచడానికి దే ఆర్ కాల్డ్ హెవెన్లీ మెసెంజర్స్. పరలోక సంబంధమైన సువర్తమానమును తెలియచేయు దేవుని యొక్క పరిచారకుగా చెప్పబడుతుంది. దే క్యారీ డివైన్ అనౌన్స్మెంట్స్, కమ్యూనికేషన్. ఆయన గురించి ప్రకటించి వర్తమానం తెలియచేసేటటువంటి దేవుని యొక్క పరిచారకులుగా వారు మనకు కనబడుతూ ఉన్నారు. లెట్స్ బి వెరీ క్లియర్. హూ ఆర్ దీస్ ఏంజల్స్? బైబిల్ ప్రకారం ఏంటి? దయచేసి ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ సీ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. Are they not all ministering spirits, being sent from service for the sake of those who are going to inherit salvation? నా కుడి పార్శ్వమున కూర్చుండు 13వ వచనం చూద్దాం. సరే, నువ్వు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరం తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణయు, చూడండి అక్కడ ఉంటాడు, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచార చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షణ పొందుతున్న వారి కొరకు సేవలు చేయటకై పంపబడిన ఆత్మలు కారా? దే సపోర్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. రక్షణ పొందుతున్న వారి ఆత్మలకు సహాయం చేయటకు పంపబడిన ఆత్మలుగా ఉంచబడిన వారు. మనం ఎప్పుడు ఆలోచన చేయం, నిజమే. దే హావ్ బీన్ సెంట్ టు సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ నౌ వాకింగ్ టువర్డ్స్ ద సాల్వేషన్ అండ్ బీయింగ్ ఇన్ ద సాల్వేషన్. దేవుని రక్షణలో నడుచువారు, తాపత్రయపరిచిన వారికి, ఆశపరిచిన వారిని నడిపించేవారుగా ఉంచిన దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలుగా వీరు చిత్రీకరించబడ్డారు. నిజమే. Just look at 3 or 4 instances in the birth of Jesus, nativity. మొదట దూత ఎవరి దగ్గరకు వచ్చింది? క్రీస్తుజననంలో జకరయ్య దగ్గరకు వస్తుంది కదా. ఆమెనేమో ఎలిజబెత్ ఏమో 5 నెలలు 6 నెలలు బయటకు రాకుండా రాసుకుంటుంది. కానీ వచ్చి వర్తమానం చెప్తే నమ్మలేదు కనుక మగవాడు అవుతుంటుంది. మార్గం సరళం చేయే యోహాను యొక్క జననాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వృద్ధాప్యంలో, సర్పసంతానమా మీకు మానవంశ పొందుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడైనా అడుగుతాడు. ఆమె వెనక వచ్చేవాడు నాకంటే గండు, ఆయన చెప్పులు వారు నింపుటకు నేను యోగుడను కాను అంటాడు. మేము నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తానంటాడు. ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫోర్ రన్నర్. మార్గం సరళం చేయడానికి పంపింపబడిన యోహాను, స్నానికుడైన యోహాను, బాప్తిసం ఇచ్చు యోహాను, ఆయన గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏంజెల్ అపియర్స్ దేర్ ఇన్ ది నేటివిటీ. ఈ దేశక్రీస్తు జననంలో మొట్టమొదటిగా, సాధారణంగా అది నేటివిటీకి తీసుకోరు, కానీ నేటివిటీలో మొట్టమొదటిగా ఎలిజబెత్. ఎందుకంటే మరియమ్మ గర్భవతి అయి మొట్టమొదటి ఎవరి దగ్గర పోతుంది? ఎలిజబెత్ దగ్గరికే పోతుంది. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత లుక్ ఎట్ ద మిరకల్స్ హ్యాపెనింగ్. వృద్ధ వయసులో మార్గం సరళం చేయడానికి స్నానికుడు యోహాను గురించి సువార్త మనం ప్రకటించింది దేవదూతనే. తర్వాత మరియమ్మ దగ్గరికి వెళ్తుంది, యోసేపు దగ్గరికి వెళ్తుంది. లుక్ ఎట్ ద సిచ్యువేషన్ వేర్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ టు ద పీపుల్ ఫర్ వాట్? నువ్వు ధన్యురాలు, దేవుని యొక్క దయ పొంది ఉన్నావు అంటుంది. వెళ్ళి వివాహమైంది, వివాహం కాలేదు, ఇంకా ప్రధానమైంది అంతే. The angel has gone to convince the Mary. How is it possible? ఎంత అవమానకరం సమాజంలో. కానీ నువ్వు ధన్యురాలు, నువ్వు దయా ప్రాప్తురాలవు, నువ్వు దేవుడు దైనం తినవాడు దానివి. And the angel was speaking to Mary,
She gets convinced to take on the burden of the shame in the world. ఈ చేతును మోయడానికి మేరుని కన్విన్స్ చేసింది. ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యమని, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతున్న కార్యమని ఒప్పింపజేసింది. హౌ కెన్ ఐ గో ఇన్ టు ద వరల్డ్? రహస్యంగా ఆమెను విడిచుటకు యోసేపు ఆలోచన చేస్తున్న సమయంలో యోసేపును ఒప్పింపజేసింది. It's a very difficult situation. See, look at the angel. They're carrying the message of God and convincing the people to face the world. లోకాన్ని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడు ఆలోచన చేయము ఇది కదా. ఎంత భయంకరమైన అవమానం ఉంటుండొచ్చు. పెళ్లి కాకనే కడిపోయింది ఇవకని. నేను చూశాను కదా, స్త్రీ సంతానం అని. భూలోక మందు ఉన్న తండ్రి ఉన్నాడు కానీ తండ్రి లేనట్టే. Yes, he's only an a part-time, just like that. But he was not the one who has taken action. లోకరీతిగా తను సంభోగం కలిగినటువంటి కుమారుడు కాదు, పరిశుద్ధాత్మతో పంపింపబడినవాడు. కనుక మా మరియతో మాట్లాడతాడు. దేవుని మహిమ అతనిలోనికి, ఆమెలోనికి ప్రవేశించి లోకాన్ని రక్షించుటకు, అనేకులను ఆయన వైపు తిప్పుటకు ఏ రీతిగానైతే ఆమెను ఒప్పింపు చేసేయడం అని తెలుసు. అండ్ జోసెఫ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ హీ కన్విన్స్డ్ జోసెఫ్. ద ఏంజల్స్ కన్విన్స్డ్ జోసెఫ్ టు లిసన్, టు క్యారీ ద గ్లోరీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, ఆ దర్పాన్ని లోకానికి అర్పించడానికి వారి హృదయములను ఒప్పింప చేసేది. మొదటిది, ద ఏంజల్స్ టర్న్ దర్ హార్ట్స్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు ఆ దేవదూతలు వారి హృదయాన్ని తిప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే. తర్వాత మళ్ళీ ఏంజల్స్ వస్తాయి. మళ్ళీ ఏంజల్స్ వచ్చి ఎవరితో మాట్లాడతాయి? మరియమ్మ యోసేపుతో మాట్లాడతాయి, వార్నింగ్ చేస్తాయి. సో లుక్ ఎట్ ఇట్. ఫస్ట్ వన్ ఇస్ కన్విన్సింగ్, లీడింగ్. ఇప్పుడేమో గైడింగ్కి వచ్చింది. నిన్ను ఏ రోజు చంపబోతున్నాడు కనుక నువ్వు ఎక్కడికి పారిపో, ఈజిప్ట్, ఐగుప్తు పారిపో. నేను అయ్యగారిలో తీసుకొని పోయినప్పుడు ఐ వాజ్ హ్యాడ్ అండ్ ప్రివిలేజ్ టు సీ వేర్ యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ యోసేపు మరియమ్మ జీవించిన ఆ ఇల్లు చూసాం. చిన్న ఇల్లు, ఒక చిన్న బావి. పారిపోమని చెప్పాడు. ఈజ్ ద వన్ హూ వార్న్డ్ హిమ్ వాట్ ఈస్ గోయింగ్ టు ఇంపెండ్. ఐగుప్తునకు పారిపోమని చెప్తాడు అక్కడికి. మళ్ళీ ఇదే గైడింగ్ తీసు. అంటే ఇక్కడ నేను చెప్తున్నామంటే, లుక్ ఎట్ ద వర్క్ ఆఫ్ ద ఏంజల్స్. They have warned Joseph. Now they guided him to Egypt. మళ్ళా హేరోదు చనిపోగానే మళ్ళీ తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోమని జ్ఞాపకం చేయబడింది. The angels, they see, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్తే తిరిగి వార్న్ చేసి ఆయన మేరీని తీసుకుని ఈజిప్ట్కి పోమంటుంది. తర్వాత అగైన్ యేసు ప్రభువులకు తిరిగి now you are safe. So the angels played a role of protection. Angels played a role of guidance. Angel played a role of information, communication. తెలియచేసి సువార్తమానం ప్రకటించాయి అవి. కనుక ఏమంటున్నాడంటే, ద మెయిన్ రోల్స్ ఆఫ్ ది ఇవి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సువార్తమానం తీసుకుని పోవు దేవుని యొక్క పరికరములుగా ఉన్న సువార్థికులుగా అనగా మెసెంజర్స్గా ఉన్న ఈ దేవదూతలు, their work is to care, to guide, నడిపించి, సంరక్షించి, సేవ చేస్తూ, ఆ ధైర్యం నుంచి ధైర్యపరుస్తూ, కాపాడుతూ, దేవుని యొక్క ప్రత్యక్షతను కలుగు చేయు బాధ్యతను వారు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇంకో మాట ఏమంటాడు ఒక భక్తుడు, దే సర్వ్ ద హెయిర్స్ ఆఫ్ ద గాడ్స్ సాల్వేషన్. దేవుని రక్షణకు పాత్రులైన వంశములను అనగా వంశీకులను రక్షించుట వారికి ఈ బాధ్యత ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. దే ఆల్సో మీట్ ద ఫిజికల్ నీడ్స్. పరిచర్య చేయువారు వీరు. ఫిజికల్ నీడ్స్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వీరు పరిచర్య చేయువారు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా
ఉమ్. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. శోధన జయించి ప్రభు అని దేవుని శోధింపాలని మరి ఒక చోట వాయబడినది. వాక్యం ద్వారా శోధన జయించిన తర్వాత 40 దినముల ఉపవాస ప్రార్థనలో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మార్క్స్ వార్త 1:13 కూడా సేమ్ మాట. దేవదూతలు ఆయనకు పరిచర్య చేసిరి. బలహీనుడై 40 దినముల ఉపవాసంలో ఉన్నప్పుడు. ఇట్స్ గాడ్స్ ప్రెసెన్స్, గాడ్స్ ఏంజల్స్ వర్చువల్లీ డూయింగ్ సర్వింగ్ గాడ్ దేర్, జీసస్ క్రైస్ట్. దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేశారు. వై ఏంజల్స్ ఇన్ దట్ దేర్? ఈ స్వర్తమానం మోసుకుని వెళ్ళి దేవుని మనస్సును, దేవుని యొక్క మాటను ప్రజలకు తెలియచేసే స్వర్తమానం ప్రకటించడానికి వెళ్ళాయి. పరిచర్య చేస్తూ ఉన్నాయి అక్కడ. నిజమే. అండ్ దే ఆర్ ద ఏంజల్స్ విచ్ స్ట్రెంగ్థెన్ us. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. గెత్సెమనే. లూకా 22:43. And when అప్పుడు the days were పరలోకము come, నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం. పరలోకం నుండి దిగి వచ్చిన దూత దిగి వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన? బలపరిచి. తరువాత 20:30 తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఊరిలో కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి కదా. ప్రార్థన చేస్తున్నాడు. వీరు కురుకుతున్నారు. కురుకుతూ ఉంటే, దేవాని చిత్తమైతే ఈ పాత్రనాదం తొలగించము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధింపును కాక ప్రార్థించను. అప్పుడు అనగా వేదన చెందుచున్న సమయం. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? వేదన చెందుతున్న సమయంలో ఫలాన్ని సమకూర్చింది వచ్చి దేవదూత వచ్చి. ఏమని ఉంటుంది వచ్చి? ఏమని దేవదూత యేసుప్రభుకి ఏం చెప్పుంటుంది? నేను కూర్చొని ఈ ఆలోచన చేస్తుంటే, దేవుడే దేవుని కుమారుడే దేవుడే, దేవునికి వచ్చి ఏం చెప్పుంటుంది? నా ఆలోచన చెప్పనా? దేవునికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదవయ్యా, నువ్వు ఇది భరించాలని చెప్పలే. దేవుని దూత వచ్చి దేవునితో నా ఆలోచన. ఆ సైన్యములు దేవుని యొక్క దూత వచ్చినప్పుడు ఆయనతో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ తన దైవ స్థితిని జ్ఞాపకం చేసి ఉంటుందేమో. ఇది దేవుని చిత్తమని జ్ఞాపకం చేసి ఉంటుందేమో. ఈ పాత్రలో చేయి ఉంచగలిగిన వాడు ఎవడు లేడని చెప్పి ఉంటుందేమో. ఈ పాత్రను మొయ్యకపోతే ఇది నింపబడదని చెప్పిందేమో. ఈ పాత్రను నువ్వు ఒకవేళ మొయ్యకపోయింటే ఇది నింపబడదని చెప్పి, ఇది నింపబడమే దేవుని చిత్తమని చెప్పి ఉంటుందేమో. దేవుని పాత్ర రక్షణ పాత్ర. ఆయన తాగిన పాత్ర మానవుని మరణంలో నుండి జయములోనికి జీవంలోనికి నడిపించిన పాత్ర. ఆ పాత్ర పరలోకంలో దిగి వచ్చిన జీవాహారమైన పాత్ర. ఆ పాత్ర కాపరి అయిన పాత్ర. ఆ పాత్ర ద్వారమైన పాత్ర. ఆ పాత్ర లోకములకు వెలుగైన పాత్ర. ఆ పాత్ర లోకానికి మంచి ద్రాక్షారసమైన పాత్ర. తాను తాగితే తప్ప అది అందరికీ పంచలేడు. అందుకే ఆ అప్పగింపున రాత్రి యందు ఆయన పాత్రను పట్టుకొని స్తోత్రం చేసి వారికి ఇచ్చి, ఇది మీరు త్రాగుడి, మీ కొరకు అనేకుల కొరకు చిందింపడుచున్న కొత్త మంది యొక్క నా రక్తం అని ఆ పాత్ర తాగి ఉన్నాడు కనుకనే పంచగలిగినాడు. హల్లెలూయా. పిలువబడినాడు కనుకనే పంచబడినాడు. దేవుని బిడ్డలారా, ఆ వర్తమానం జ్ఞాపకం చేసి ఉంటుంది. ఆ మాత్ర తీసుకొని బలపరిచింది అని ఎక్కడక్కడ అతను బలపరిచింది. ఇట్ హస్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్. ఎందుకో తెలుసా? ఇంకొక రాష్ట్రం అక్కడ ఆయన పరిపూర్ణమైన మానవుడిగా జన్మించాడు. పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా ఉన్నాడు. పరిపూర్ణమైన మానవుడు కనుక మానవ బలహీనత అక్కడ క్లియర్గా మానవునికి కనబడుతూ ఉంది. ఒకవేళ ఆయన అంటాడు, నేను దేవుని కోరుకుంటే యూ విల్ హ్యావ్ ద బెటాలియన్స్ ఆఫ్ ఏంజల్స్ కమింగ్, అట్లు వస్తారు. కానీ మానవుడిగా పరిపూర్ణమైన మానవ బాధను అక్కడ లోకానికి కనపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, గెత్సెమనే we see that. Angels give a supernatural power, guidance. మానవ జ్ఞానం అతీతమైన నడిపింపును కలుగజేస్తాయి. అపొస్తలుల కార్యములు
పౌలు సహాయం చేస్తున్న పుస్తకం 27వ అధ్యాయం 22వ వచనం. జైల్లో ఉంటాడు. అపొస్తలుల కార్యములు 27:22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడికే గాని మీరు ఎవరి ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత వధించిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ఓడలో వెళ్తూ ఉంటారు వీళ్ళు. అక్కడ వద్దని చెప్తుంటే వినకుండా అందరు కలిసి అధికారి చెప్పడం పోతారు. ఓడలో పోతూ ఉంటే ఏమైంది? పెద్ద తుఫాన్ వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడేది. అప్పుడు చెప్తాడు ఆల్రెడీ, డోంట్ వరీ, దేవదూత వచ్చి నాకు చెప్పింది, మనకేమీ కాదు, తొందరపడకండి, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, డోంట్ వరీ, ద ఏంజల్ హ్యాస్ అపియర్డ్. అనగా ఏ రీతిగానే యేసు ప్రభు తుఫాను నాపాడో, దేవదూత నిలిచి వచ్చి పౌలు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, డోంట్ వరీ, సూపర్ న్యాచురల్ సపోర్ట్. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ హిస్ వర్క్ and God who uses the angels to help his people. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే, మహత్తరమైనటువంటి శక్తి ఆ దేవదూతలు వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కలెక్ట్ చేసి ఆ స్వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాయి. దేవదూత వచ్చి చెప్పింది, నాకు ఏం కలగదు, భయపడకుండా చెప్పింది, అభయాన్ని ఇచ్చింది. a supernatural strength power has come down to stop everything, not to harm us. మనకు ఎటువంటి జరగకుండా జ్ఞాపకం చేసింది. ఆ దూతలు ఉన్నాయి అక్కడ. యేసు ప్రభువు పాడుతున్నాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. He has come to give us peace, the peace of reconciliation. మానవునికి దేవునికి సమాధానం, మానవ మధ్యలో సమాధానం. ఎప్పుడైతే పాపం కలిగిందో దేవునికి మానవునికి అసమాధానం, వేరు ఎడబాటు కలిగింది కనుక, మానవునికి ఎడబాటు కలిగింది కనుక ఈ సమైక్యతను కలగచేసి, రికన్సిలియేషన్ చేసి, సమకూర్చి ఏక మనుషులుగా ఉండు. తండ్రి నీవును నేను ఏకమైనట్టుగా వీరును ఏకమైనలాగున. 17వ అధ్యాయం 17వ వచనం. వీరును ఏకమైనలాగున భూమి మీద సమాధానం కలుగును గాక. పరలోకమందు ఆనందం, భూమి మీద సమాధానం అనగా ఐక్యత, సమైక్యత, మనుషుల యొక్క జీవితాలు సమకూర్చబడటం, సువర్తమానం తీసుకుని వచ్చిన దేవదూతలవి. భయపడకు, నాకు రాత్రి దేవదూత వచ్చి చెప్పింది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే, దేవదూతలు వచ్చి ఏ రీతిగానైతే ఒక ఏరియాని రివైవల్ చేయడానికి సాయం చేసే మెలితియా అనే స్థలాన్ని అపొస్తలుల కార్యములు చూస్తాం మనం. 28 1 నుంచి 9, 9వ అధ్యాయం చూసుకోవచ్చు. అపొస్తలుల కార్యములు 28 1 నుంచి 9 వచనాలలో ఈ యొక్క ప్రాంతంలో దేవదూతలు వచ్చి పౌలును అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అపొస్తలుల కార్యములు 28. మిలితి అని తెలుసుకుంటే అనాగరికులకు ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు. ఏలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొని. ఆ మొత్తం కిందికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిలో ఈ మొదటి అధ్యాయం మెతియా ఆ ప్రాంతం అంతటిలో కూడా ఇట్ హాస్ హెల్ప్డ్ ద హోల్ రివైవల్. ఏంజల్ ఇస్ రివైవింగ్ అంటే ఎక్కడ వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళకి ఏం కలగదని ఆ తుఫాన్లో నుంచి రక్షించి, ఇక్కడికి వచ్చి ఈ 28వ అధ్యాయంలో ఆ మెతియా ప్రాంతంలో ఉన్న భయంకరమైన స్థితులలో దాన్ని తిరిగి రివైవల్ చేయటకు కదా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు, మీరు చేతుల నుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో వారు కడమన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి, ద హోల్ దట్ ఆ ప్రాంతం అంతా కూడా దేవుని సువార్త విన్నట్టుగా చూస్తున్నాం. బికాస్ ద ఏంజెల్ హస్ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ఆ తుఫాన్ నుంచి. 27వ అధ్యాయంలో మనం చదివాం కదా, దానిలో వచ్చిన తుఫాన్ నుంచి కాపాడింది కనుకని
వారు దేవుని యొక్క రక్షణ కార్యాన్ని అక్కడ ఆ మెతియా అనే ప్రాంతంలో చేయగలిగినారు. ఇది ప్రభు దేవుని బిడ్డలారా, ఏంజల్స్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్. అది మనకు ప్రొటెక్షన్ కూడా కలుగు చేస్తుంది, డెలివరీ విడుదల కూడా కలుగు చేస్తుంది. అపోస్తల కాలంలో 5వ అధ్యాయం, అపోస్తల కాలం 5వ అధ్యాయం 17, 18, 19, 20 వచనం చూడండి. But rising up the high priest and all those with him, which is the sect of the Sadducees, were filled with jealous. And they laid hands on the apostles and put them in the public prison. But during the night, అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారి వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలుచుడి, ఈ జీవన గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి, వారితో చెప్పాను. హి హస్ హెల్ప్డ్ దెమ్, ప్రొటెక్టెడ్ దెమ్. ప్రభుదూత వచ్చింది అదండి, చూడండి అక్కడ ఎందుకుంది. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి ఈ సువార్తను వాళ్ళకి చెప్పండి. ఇట్ హస్ హెల్ప్ దెమ్ టు గైడ్ దెమ్ to preach the gospel and releasing them from the prison. ఈ సువార్త చెప్పమని చెప్తుంది అక్కడ. దేవాలయంలో నిలబడి ఈ జీవనం గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పిన, వారితో చెప్పను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయానికి వెళ్ళి బోధించుచుండేది. హెల్ప్ దెమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. God used his angel messenger to open the doors of the jail. దేవుని తలుపులు తెరిచిన ఈ దేవదూతలు యేసు ప్రభు యొక్క జనన వర్తమానం తీసుకుని వచ్చేట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, ఏంజల్ పవర్ ఆల్సో సూపర్ న్యాచురల్ పవర్ అండి, బలమైన శక్తి. ఎక్కడ ఇది ఎక్కడ? సమాధి రాయిని దొర్లించాయి. చూడండి మత్తయి సువార్త 28:2. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. రాయిని పొర్లించింది. సమాధి పెట్టిన రాయి చాలా బలం, పెద్ద రాయి. ఆ దినాల్లో ఈ సమాధిలో దొంగలు ఉండేవారట. ఆ రాయిని దొర్లించి వాళ్ళు పూసినట్టు వాళ్ళకు ఉండే ఆవరణాలు ఏమైనా ఉన్నా ఈ బట్టలు, సన్న నార బట్టలు ఇట్లా తీసుకొని నమ్ముకునేవారట. దెర్ వాజ్ ఆల్సో థీవ్స్ ఆఫ్ ది టోమ్స్. కానీ పెద్ద రాయి పెట్టేవాళ్ళట. పరలోక దూత దిగవచ్చి ఆ రాయిని దొర్లించింది కదా. ఎవరు ఎత్తుకోపోకుండా ఆ రాయిని పెట్టి ఇద్దరు రాణువారు కూడా పెడతాడు అక్కడ. దూత దిగవచ్చేది అది కిర్రమనగానే ఇద్దరు కింద పడ్డారు దూతలు, ఈ రాణువారు ఇద్దరు. And the angel has opened the tomb to make clear the way of the resurrected Christ. పునరుత్థానం యేసు లోకంలో పునరుత్థానపు స్వభావాన్ని కనపరచడానికి రాయిని దొర్లించింది దూత. What a wonderful angels these are. వర్తమానం తీసుకుని పోవు దూతలు, వర్తమానం తీసుకుని పోయే దేవుని దూతలుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఏంజల్స్ were the one, దేవుని యొక్క, they are the pointing towards, explaining, showing the glory and the majesty of God. అవి ఏంటి అంటే దేవుని యొక్క రక్షణార్థమైన ప్రజలను కాపాడుటకు, నడిపించుటకు, దేవుని యొక్క స్వరం వినిపింపచేయుటకు, దేవుని దగ్గర దేవుని పరిచారకులుగా ఉన్న దేవుని సేవకులుగా వర్తమానము మోసుకొని పోవు పరిచారకులుగా ఉంచబడి ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. దే ఆర్ ద ఏంజల్స్. రెండవది ఎక్కడికి వచ్చారండి? అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ. బైబిల్లో వాళ్ళు పెళ్లి చేసుకోరు, దెర్ ఇస్ నో డెత్ టు దెమ్ ఇటర్నల్ అని. ఏలియాకు అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా సహాయం చేసినాయి. బైబిల్లో చాలా స్థలాల్లో ఇది చదువు. దట్స్ ఆల్ కాల్డ్ ఏంజలాలజీ అని చెప్తున్నారు. ఐ వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ క్రిస్మస్. ఓకే, మొట్టమొదట ఏంజల్స్ వెళ్ళి ఎవరికి ఈ స్వార్థం అందించాయి? ఎవరికి? గొల్లలకు. ఎక్కడికి పోలేదు. ఎందుకు గొల్లలకు అందించాయండి? దీనికి టైటిల్ ఏం పెట్టుకున్నాం తెలుసా? ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అని పెట్టుకున్నాం. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అనగా దీనులైన వారికి. ఒక్కసారి దిగండి, కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం.
1 కొరింథీ. ఈ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు లోకంలో వెర్రి వారిని, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు యందు ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు స్వర్తమానము మొట్టమొదటి జననాన్ని తెలియజేసింది ఎవరంటే, ఈ ఏర్పరచబడిన వారు ఎవరైనా వీరు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఈ గొల్లలు ఎవరు అంటే, ఊరు బయట ఉండేవారు, వాసన కొడుతున్న వారు, ఒక దగ్గర ఏమన్నా అవుట్ క్యాస్ట్ అంటాడు. వారు ఊరు వెలుపల ఉండేవారు. దే ఆర్ సీన్ యాజ్ అన్ అవుట్ క్యాస్ట్. మాదిగా ఏ రీతిగానైతే ఊరవతల ఉంచబడేవారు వారు ఆ రీతిగా ఉంచబడిన వారు. అండ్ దే హావ్ బీన్ అవుట్ సైడ్ ద హోల్ ప్లేస్. దే ఆర్ నాట్ అలౌడ్. మన దగ్గర పాలేరు అంటే చూసారా, ఆ రీతిగా అనమాట. మన పాలేరు ఎక్కడికి వచ్చేవారు, ఊరవతల ఉన్నటువంటి మాదిగల్లో మాలోళ్ళ పిల్లలు ఎక్కడికి తీసుకొచ్చేవారు. ఆ పాలేరు వచ్చి వాడు అన్ని నీచమైన పనులు చేయాలి. వాడు వాసనతో ఉండేవారు, వారు తృణీకరింపబడిన వారు, అణగదొక్కబడిన వారు, అవుట్ క్యాస్ట్. అండ్ ఆ దినాల్లో యేసు కాలంలో గొల్లలు దే ఆర్ సెంట్ అవే. వాడు ఎక్కడికి పోవాలంటే మైదానంలోకి వెళ్ళి ఎక్కడో మేపుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మైదానంలోకి వెళ్ళి వాళ్ళు అవుట్ క్యాస్ట్. అంటే ఇప్పుడు వెలువేయబడిన వారు, పాలేర్లు వీళ్ళు. ఎవరి గొల్లలు అంటే బీద కుటుంబాల నుంచి ఎవరి బిడ్డలట. వీళ్ళు ఏం తినడానికి ఉండదు కనుక వీళ్ళకి ఈ గొర్రెలను మేపుకుంటూ వస్తే అవి మాంసాహారానికి పనికొచ్చే వాటిగా తీసుకొచ్చేవారు. ఆదివారం రాగానే అక్కడ సంతకు తీసుకొస్తే బలి నర్పించడానికి అవన్నీ సమకూర్చుకొని లోపలికి వస్తారు. అంతే, ఎప్పుడు వాళ్ళు బయటనే ఉండేవారు. బైబిల్ ఏముందంటే దే ఆర్ అవుట్ క్యాస్ట్. ఇంకొక దగ్గర బైబిల్ ఏం రాయబడిందంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సిన్నర్స్. పాపులుగా ఎంచబడిన వారు. మన దగ్గర ఎప్పుడైతే పెద్ద కులస్తులు ఈ చిన్న కులస్తులు ఎవరిలో అవమానపరిచి బయట ఉంచుతారో, ఆ దినంలో ఆ కాలంలో కూడా ఈ సమరయులు ముఖ్యంగా మరియు వీళ్ళు గొల్లలు, దే హావ్ బీన్ సీన్ యాజ్ ద లో కాస్ట్ పీపుల్. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో కాస్ట్ అట్ దట్ టైం, బట్ దే ఆర్ సీన్ యాజ్ థర్డ్ క్లాస్ సిటిజన్స్. వాళ్ళకు సువార్త మనం ఇక్కడ చూసిన చదవం కదా మనం మొదటి అధ్యాయంలో, బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. నశించిన దాన్ని వెతికి రక్ష. ద మీనింగ్ ఆఫ్ నశించడం అంటే ఎన్నికలేని వారిని, పతనమైన వారిని, తృణీకరింపబడిన వారిని, దళితులు అణగదొక్కబడిన వారిని హితవత్తను ప్రకటించటకు, ధైర్యం సమకూర్చటకు. కనుక వారిని ఎన్నుకున్నాడు అక్కడ దేవుడు. వారు ఎన్నుకొని వారి దగ్గర తీసుకుని వెళ్ళారు. నేను సౌత్ అవుట్ ఐ వాజ్ రియల్లీ ఎంజాయింగ్ దేర్ హంబుల్ స్టేటస్. దీన స్థితి వారు రాత్రి అక్కడే పండుకోవాలి. గొర్రెల వాసన, రొచ్చు. దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. సమాజం నుంచి వారు వెలివేయబడి బయట ఉన్నటువంటి వారు, బయట వెలుపల ఉండేవారు. ఆ గొంగడి కప్పుకొని రాత్రంతా పండుకొని ఆ గొర్రెలను కాపాడు. వాళ్ళకి జీవధారం అదే. రీచింగ్ ద అన్రీచబుల్, రీచింగ్ ద అన్రీచబుల్. ఎవరినైతే మనం చేరుకోలేమో వారి యొద్దకి దేవుడితో చేరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా. ఈ గొర్రెల కాపురం ఎవరు? ఈ గొర్రెల కాపురం ఎవరు? ఒకసారి చూడండి ఆ గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల గురించి చెప్తారు ఇక్కడ ఎజెకియెలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ గొర్రెలను నేను మేపుచున్న ఈ ప్రజలు మీరును మనుషులు. వండర్ఫుల్ కదా. ఎజెకియెలు 34. ఎస్, కుడి భాగంలో కింది భాగం ఉంటుంది, మధ్య భాగంలో. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ దేవదూతలు దేవుడు గొప్ప కాపరి అని మనకు చూపడానికి ఈ గొర్రెలు, వీరు మేపుచున్న గొర్రెలు దేని అండి? ఈ గొర్రెలు
ఆయన మనుషులని ఈ గొర్రె కాపరి పశువుల పాకలో జన్మించగా వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆ పశువుల పాకలో నిద్రించుతున్న ఆ చిన్న బిడ్డ అనేకుల కొరకు బలి చేయుటకు ఈ గొర్రెల కాపరి ఏం కాస్తున్నారు? గొర్రెలు కాస్తున్నారు. ఈ గొర్రెలు దేని పనికి వస్తాయో తెలుసా? మచ్చలేని గొర్రెలు, పవిత్రమైన గొర్రెలు. వీరు యెరూషలేములోకి తీసుకుని వెళ్ళి ఆ సబ్బాత్ ముందు వారు ఆ బలి అర్పించుటకు గొర్రెలను కాచే ఈ కాపరులు, గొర్రెలను కాచే ఈ కాపరులు, they assemblance, they are the people who are protecting the lambs, blemishless lambs. They are going now, they have given the news of Jesus birth. యేసుక్రీస్తు జనాన్ని తెలియజేయబడింది వాళ్లకు. ఏ గొర్రె గొర్రె పిల్ల పుట్టింది? అది అనేకుల కొరకు బలిగా అర్పించుటకు దేవుని కుమారుని ద్వారా, దేవుని ద్వారా పంపింపబడిన యేసయ్య వర్తమానము ఈ బలియాగము కొరకు సిద్ధం చేసిన గొర్రెల కాపరి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ గొర్రెల కాపరులకు ఆ సువార్తమానం ప్రకటించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, బలియాగముగా అర్పించబడిన గొర్రెపిల్ల జననం గొర్రెల కాపరికి అది తెలియచేయబడిందని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. రెండవ, నేను చాలా ఇష్టపడ్డ అంటే ఆలోచన చేస్తూ ఉంటే నాకు తెలిసిన రెండు విషయాలు ఇంత పంచుకుంటాను ముగించకముందు. రెండోది ఏంటంటే, ఈ సువార్తమానం చెప్పడానికి దేవుడు వారిని ఎంచుకున్నాడు. దూతలు దేవుని యొక్క వార్తను మోసుకొని వచ్చాయి. భయపడుకుడి, మీకందరికీ తెలియజేయబోయే గొప్ప సువార్తమానమనగా రక్షకుడు జన్మించినాడని వారు జ్ఞాపకం చేస్తుంది. సరే, వాళ్ళు భయపడిన దేవర్ ఒబీడియంట్. ఈ రెండు విషయాలు చెప్పిస్తాను. దేవర్ ఒబీడియంట్. వర్తమానం చెప్పగానే వాళ్ళు భయపడ్డారు మొదట, కానీ రండి వెళ్ళి చూచి వద్దామని వెళ్ళారు. ఎన్నిసార్లు మనం ఈ వర్తమానం తెలియజేయబడినప్పుడు విధేయత కలిగి లోబడినాం? ఎన్నిసార్లు లోబడినాం? మనం గొర్రెల కాపర్లు కానీ మనం గొజలు కట్టించి డాన్సులు వేస్తాం, కానీ దానిలో అర్థం ఏంటో తెలుసా? ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నాడు. గొర్రెలను కాచి బలియాగంగా అర్పించే గొర్రెలను కాపాడు వారుగా ఉన్న వీళ్ళని ఎన్నుకున్నాడు. ఆయనే బలియాగము పంపిన యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు. ఆ గొర్రెపిల్లను చూసి ఆ సువార్త విన్న వీరు విధేయతతో ఆయన దగ్గరకు వెళ్ళారు. విధేయతతో వారి దగ్గరకు వెళ్ళారు. విత్ ఒబీడియన్స్ దే వెంట్. వెళ్ళి వట్టిగా లేరండి. దెన్ దే బికమ్ ద ఫస్ట్ ఎవాంజలిస్ట్. దేవుని సువార్త ప్రకటించడానికి వారు మొట్టమొదటి సువార్థికులుగా వారు వెళ్ళి వారు చూసినది అందరికీ తెలియచేసి ఉంది. 2వ అధ్యాయం 17-18 వచనాలలో లోక సువార్తలో. ఫస్ట్, దే ఆర్ ద ఫస్ట్ ఎవాంజలిస్ట్ ఆఫ్ జీసస్ బర్త్. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు దేవుని దూత సువార్త మనం అక్షర సంగతులు మర్చిపోతాం క్రిస్మస్ సెలబ్రేషన్. మనకంతా నేను చెప్తాను, క్రిస్మస్ అంటే ఏంటంటే ఇంటికి సున్నం, ఒంటికి బట్ట, పొట్టకు అన్నం. అందుకే ఈ సుదీర్ఘమైన ప్రసంగాలు మీతో, మెడిటేషన్ మీతో పంచుకుంటున్నాను. జస్ట్ అన్రెవల్ థింగ్స్. ఎన్నిక లేని వాడిని వీళ్ళు ఎన్నుకున్నాయి. కాపరత్వ పరిచయలో నేను మంచి గొర్రెల కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణంను అప్పగించేవాడిని అని ఆ యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ, నేనే ద్వారానని, గొర్రెల ద్వారానని చెప్పి జ్ఞాపకం చేసి, నా గొర్రెల కాపరి తన గొర్రెకు ప్రాణం అర్పించేవాడని, పచ్చిక బయలును పరుండు చేయవాడని, శాంతికరమ జనులతో తీసుకుని వెళ్ళేవాడని గొర్రెల కాపరి మొత్తం దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నిదర్శనము గొర్రెల కాపరి యొద్దకు దూత వెళ్ళి ఈ వర్తమానం చెప్పడానికి గల కారణం ఇదే. వెలికి రక్షించుకుంటానని చెప్పాడు. ఇదే 34వ అధ్యాయంలో చూడండి మీరు, ఎజెకియల్ గ్రంథం. ఐ విల్ టెండ్ దెమ్, ఐ విల్ మెండ్ దెమ్. నేను వెలికి రక్షించుకుంటాను, కాపాడుకుంటాను అంటాడు. అక్కడ దొంగతనం చేయడానికి, దోసుకోవడానికి వస్తాడు. నేను గొర్రెలకు సమృద్ధి కలుగు చేయడానికి వచ్చానని చెప్పిన దేవుడు. ఆ గొర్రె ఏదైతే బలియాగం అర్పించటకు దేవుడు లోకానికి పంపించాడో ఆ గొర్రె పుట్టింది. ఆ గొర్రె పుట్టినవి అనగా కొన్ని రోజుల తర్వాత వీరు అర్పించవలసిన గొర్రెకు బదులుగా, ఈ గొర్రెల కాపరి కాస్తున్నటువంటి గొర్రెలు అర్పించే దానికి బదులుగా యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల అనగా ఆ తండ్రి దేవుని ద్వారా పంపించిన గొర్రెపిల్ల బలియాగంగా సిలువను ఎక్కనవలసిన ఆవశ్యకత ఉంది. ఆ కాపరిని, ఆ గొర్రెను చూడడానికి ఈ కాపరిని పంపించాడు. ఎందుకనగా ఆయన ప్రధాన కాపరిగా ఉండబోతున్నాడు. ఆధ్యాత్మిక సత్యం.
విధేయత కలిగి ప్రభువును దర్శించారు, దర్శించిన సువార్త ప్రకటించారు. కనుకనే వీరు ఈ రోజు మటుకు జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే నేను గొర్రెల మంచి కాపరిని. ఆ గొర్రెలను దర్శించారు. ద ఫస్ట్ సైన్ ఈస్ ఏంజల్స్ అండ్ షెపర్డ్స్. దిస్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్. లెట్ us సెలబ్రేట్ క్రిస్మస్ టు టేక్. దేవుని యొక్క స్వర్తమానం ప్రకటించి దేవుని పరికరంగా మార్చబడాలి. దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని బలము సమకూర్చి సంరక్షించు వాక్యాన్ని పోషించి పంచుకోగలగాలి. విధేయత కలిగి ఏమి తెలియని ఆ యొక్క కాపరులు వారు చూసినదంతయు లోకానికి తెలియచేశారు, అందరికీ తెలియచేశారు. మనం అన్ని తెలిసి ఏమి తెలియచేయని వారంగా ఉంటున్నాం. అన్ని తెలిసి కూడా ఏమి చెప్పని వారుగా అవిధేయులుగా ఉన్నామేమో. And this Christmas, let us remember ourselves, whether we are believing what God, the word of God is saying. దూత చెప్పింది వారు నమ్మారు, వెళ్ళి కనుగొన్నారు, కనుగొన్న దాన్ని ప్రకటించారు. వాట్ ఆర్ యూ ఫైండింగ్ ఇన్ క్రిస్మస్ దిస్ ఇయర్? నువ్వు ఏం కనుగొంటున్నావు? వారైతే ఇదిగో సర్వలోకమునకు బలియాగం అర్పించుటకు పంపింపడిన గొర్రెపిల్లను చూశారు. వారు ఆ గొర్రెపిల్లను చూస్తున్నావా? నీ కొరకు నా కొరకు తన ప్రాణం అప్పగించిన గొర్రెను నీవు పశువుల పాకలో చూస్తున్నావు. రిమెంబర్ దిస్ అండ్ సెలబ్రేట్ క్రిస్మస్. నీవే యథార్థంగా నువ్వు క్రిస్మస్ నువ్వు పంచుకో. ఆయన బట్టలు లేకుండా పుట్టాడు, అనగా దిగంబరుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, పశువుల పాకలో మురికిలో పడ్డాడు, రొచ్చులో పుట్టాడు, తలవాల్చుకుంటూ కొద్ది స్థలమైనా లేదాయన. దేవుడు అన్ని నీకు ఇచ్చాడు. When you celebrate Christmas, what are you doing? Exactly against ఇంటికి సున్నం, ఒంటికి బట్ట, పొట్ట కారణం. ఇక్కడ నా ముందు ఆల్సన్ చర్చ్ ఎన్ని లైట్లు, ఆ ఒక్క లైట్ మన హృదయంలో వెలిగితే మారు మనసు పాపక్షమాపణ. ఆ ఒక్క లైట్ వెలిగితే హృదయంలో దేవుని వాక్కు వెలిగితే చాలు. ఇదిగో మీకు అందరికీ తెలియజేయబోయే గొప్ప సువర్తమానం, లోకరక్షకుడు జన్మించినాడు. Let us celebrate Christmas in a meaningful way. First, be obedient. Second, carry the gospel. Let your life be a gospel. Be obedient and carry the gospel. The message of angels and the shepherd is carry the gospel and be obedient to God. Amen.